అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యం నిల్వలను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. గత 6 నెలలుగా వివిధ రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో తరలిస్తూ పట్టుబడిన నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను అధికారులు రోడ్డు రోలర్తో తొక్కించి నిర్వీర్యం చేశారు. ఢిల్లీ, హర్యానా, గోవా, లక్నో వంటి ప్రాంతాల నుండి ఈ మద్యం అక్రమంగా తీసుకొచ్చిన మొత్తం 6,759 మద్యం బాటిళ్లు, ధ్వంసం చేసిన మద్యం విలువ సుమారు 60 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దశరథ ఆధ్వర్యంలో ఉప్పరపల్లిలోని ఎక్సైజ్ స్టేషన్ ప్రాంగణంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల నుండి మద్యం తీసుకొచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ప్రజలు ఎవరూ ఇతర రాష్ట్రాల నుండి మద్యం కొనుగోలు చేసి తీసుకురాకూడదు. ఇది చట్టరీత్యా నేరం. అక్రమ రవాణాపై మా నిఘా నిరంతరం కొనసాగుతుంది. ఎక్సైజ్ నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠినమైన జైలు శిక్ష తప్పవని అధికారులు స్పష్టం చేశారు.